కుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా సృష్టికర్త, నీకు వందనాలు దేవా. గడిచిన దినములన్నింటిలో ప్రభు నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నాయన మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ప్రేమించారు. నీకు వందనాలు దేవా. ఈ పరిశుద్ధ దినంలో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఇలా నీ సన్నిధిలో నాయన నిన్ను స్తుతించుటకు, నీ నామాన్ని గణపరచుటకు, నిన్ను కొనియాడుటకు తండ్రి, నీ యందు మేము ఆనందించుటకు నాయన మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానైనా. ఈ సంఘాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభు. ఈ స్థలము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడినని మీరు సెలవిచ్చిన రీతిగా ఇది మాకే కాదు కానీ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇది ప్రార్థనా మందిరం అనబడును అని ప్రతి ఒక్కరు తెలుసుకున్న ఆయన నీ సన్నిధికి వచ్చి ఇగోనైనా వారిని ఎదుట మోకరించి నిన్ను స్తుతించే భాగ్యం అందరికి అనుగ్రహించమని, ఈ చదవబడిన వాక్యాన్ని నాయన ప్రభు మేము ధ్యానిస్తుండగా మీరు ఆత్మ సహాయం దయచేయమని, మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని, మీ మాటలను బట్టి నాయన మమ్మల్ని సరిచేసి మమ్మల్ని భద్రపరచమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి దేవుడు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. అయితే ఇక్కడ చదవబడిన ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనకి ఏం కనపడుతుందంటే సమయం కనపడుతుంది కదా. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక సమయం ఉందని భక్తుడు తెలియపరుస్తున్నాడు. చచ్చుటకు, పుట్టుటకు, లేచుటకు, పడుకుంటుటకు, తినుటకు, ఇలాగ అనేక రకాలుగా సమయాన్ని గురించి మరి భక్తుడు చక్కగా రాశాడు. ప్రియ దేవుని వాళ్ళారా, అంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా సమయం ఎంతో దేవుడిస్తున్నాడు కదా. మనం ఎన్నో పనులు చేసుకోవడానికి, రకరకాలుగా మనం ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి దేవుడు మనకి చక్కగా సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే దేవుడిచ్చిన సమయాన్ని ఎన్నో విధాలుగా మనం వాడుకుంటున్నాం, కానీ దేవుడికి మాత్రం మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రియ దేవుని వాళ్ళారా కదండి. చూడండి, ఈ లోకంలో ఎన్నో పనులు మనం చేసుకుంటున్నాం, ఎన్నో రకాలుగా సమయాన్ని మనం వినియోగించుకుంటున్నాం, చక్కగా మనం డ్యూటీలు చేసుకుంటున్నాం, చక్కగా మనం సంపాదించుకుంటున్నాం, చక్కగా మనం తింటున్నాం, చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇలాగా దేవుడిచ్చిన సమయాన్ని అనేక రకాలుగా మనం వినియోగించుకుంటున్నాం, కానీ దేవునికి కొంత సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రియ దేవుని వాళ్ళారా కదండి. ఈ సమయం అంతా ఎవరు ఇస్తున్నారు? దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. కానీ మరి పరిశుద్ధ దినంలో కొంత సమయం కదండి. రోజుకి 24 గంటలైతే మనం దాదాపు 22 గంటలు యూజ్ చేసుకుంటుంటాం కదండి. ఏ మందిరంలోనైనా ప్రార్థన ఆరాధన సమయం ఎంత ఉంటుందంటే మా అయితే ఒక 2 గంటలు, 2 గంటలన్నర కదా. వారానికి కనీసం 2 గంటలన్నర సమయాన్ని కూడా మనం ఇవ్వలేక దేవుడిచ్చిన సమయాన్ని మనం దొంగిలించే దొంగలుగా కనపడుతున్నాం. ప్రియ దేవుని వాళ్ళారా కదండి. ఎంతో సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం కదండి. ఎంతో దేవుడికి ఇవ్వాల్సిన ఆ 2 గంటలు, 3 గంటల సమయాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని వాళ్ళారా, సమయం చాలా విలువైనదని మనం గ్రహించాలి కదండి. మన పెద్దలు ఒక సామెత చెప్పారు కదండి, మాట్లాడకూడదు అమ్మా, చాలా శ్రద్ధగా ఉన్నారు, వాక్యం చాలా శ్రేష్టమైనది కదా. మన పెద్దలు ఒక సామెత చెప్పారు. ఏం చెప్పారు? ఇగో కరిగిపోయిన కాలమును ఖర్చు పెట్టిన రూప వస్తుందా? మళ్ళీని ఏమో వస్తుందంటారా? రాదు. ఒకవేళ ఖర్చు పెట్టిన రూపాయ అయినా ఎలాగోలాగా సంపాదించుకోవచ్చు. ఏదో కూలి పని చేసుకునో, 4 పని చేసుకునో మనకు కష్టపడితే రూపాయి అన్న సంపాదించుకోగలుగుతాం, కానీ కరిగిపోయిన కాలం అనగా వెళ్ళిపోయిన కాలం తిరిగి రావడం మట్టుకి అసాధ్యం. మనం ఎంత గీజు గొరగాడినా, కింద పడి దొర్లినా, కొట్టుకున్న ఆ సమయం మట్టుకి రాదు. ప్రియ దేవుని వాళ్ళారా, అందుకనే సమయం చాలా విలువైనదని మనం గుర్తెరగాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో సమయాన్ని గురించి చక్కగా చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక సమయాన్ని గురించి చక్కగా చెప్తున్నాడు. 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక చదవాలి. దినములు చెడ్డవి గనుక
సమయము పోనీయక స్వద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. చాలమ్మ ప్రియదేవుని వాళ్ళ చూస్తారండి. అపోస్తలుడైన పౌలు సమయాన్ని గురించి చెప్తున్నాడు. దినాలంట చాలా చెడ్డలుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా మన జీవితంలో ఎలాంటిది సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంట, సమయాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగపరుచుకోవాలి కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియదేవుని వాళ్ళ ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారు, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ప్రియదేవుని వాళ్ళ కదండి. అలాంటి ఇగో చూడండి, సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్న వారిలో కొంతమంది బైబిల్లో ఉన్నారండి. అందులో మొదటిగా మనం ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతోటి సిలువేయబడిన దొంగలు కనపడతారు ఇద్దరు మనకి, అవును కదండి. వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతోటి సిలువేయబడ్డారు. అయితే అందులో ఒక దొంగ ఇగో తనకున్న సమయము కొంచెమని తెలుసుకున్నాడు. ఇది చాలా అనుకూల సమయం, ఇది నా జీవితాన్ని నేను మార్చుకునే ఒక అమోఘమైన సమయం దేవుడు నాకు అనుగ్రహించాడని గ్రహించి ఒక దొంగ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుతోటి, ఇగో అయ్యా ఈ శిక్షను అనుభవించుటకు మాకు ఈ శిక్ష సరైనదే, దీనికి నిజంగా మేము పాత్రలమే, కానీ ఏ తప్పు చేయి నువ్వు ఈ శిక్ష అనుభవించడం ఇది చాలా బాధాకరమని తను గ్రహించి యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఓ దొంగ తనకున్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నాడు. ప్రియదేవుని వారలారా, అలాగే రెండో దొంగ ఏం చేశాడు, ఆ సమయాన్ని వినియోగించుకోవడం మానేసి దుర్వినియోగపరుచుకున్నాడు కదండి. ఇక్కడ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ చక్కగా తనకున్న సమయాన్ని వినియోగించుకున్నాడు. ప్రియదేవుని వారలారా, ఈ రెండో దొంగ ఏం చేశాడంటే తనకున్న సమయాన్ని వృధాపరుచుకున్నాడు. ఇలాంటి వారిని చూసి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం ఏమంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1వ వచనం 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడింది, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. చూసారు ప్రియదేవుని వల్ల, ఇందులో ఈ మొదటి దొంగ ఏం చేశాడంటే ఇగో విని పాండిత్యము వృద్ధి చేసుకున్నాడు కదా. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు విన్నాడు కదమ్మా, విన్నాడా లేదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమలో ఉండి కూడా, అంత బాధ అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా, అనేక మంది గురించి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియదేవుని వాళ్ళారా, చూడండి, ఈ దొంగ ఈ మాటలన్నీ వింటున్నాడు. నిజంగా ఇంత శ్రమలో ఉండి కూడా, ఇలాంటి బాధ అనిపిస్తున్నప్పటికీ కూడా అసలు ఏ మనుషుడు కూడా పలకలేని మాటలు ఈయన పలుకుతున్నాడు. ఈయన సామాన్యుడు కాదు కదా. నిజంగా నేను ఈరోజు ఈయన దగ్గర నేను నా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదా ఈ సమయాన్ని నేను పాడు చేశాననుకో ఇక నా జీవితానికి అర్థమే ఉండదని ఇగో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా విని పాండిత్యం పొందాడు. ప్రియదేవుని వాళ్ళారా, పాండిత్యం పొంది ఇగో తన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు దేవుని వాళ్ళారా కదా. అందుకునే యేసు ప్రభుతోటి వాగ్దానం పొందాడు. ఏమన్నా తెలుసా, ఇగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని చక్కని వాగ్దానాన్ని పొందాడు దేవుని వాళ్ళ. ఈరోజు మన సమయాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం అనేది మనం ఆలోచించాలి. దేవుని మందిరానికి రోజు వస్తున్నాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నట్టు ఉంటున్నాం, కానీ ఇగో మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాం కదా. నిజంగా దేవుని మాటలు మనం విని పాండిత్యం పొందితే ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటాం, కానీ ఇగో దుర్వినియోగం చేసుకోలేం ప్రియదేవుని వాళ్ళ.
ఈరోజు పొద్దున్న నుంచి పాస్టర్ గారు ఎంతోమందిని ఆహ్వానించాడు. రేపు పొద్దున్న ఆరాధన దినం అందరూ రండి, ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రభుని స్తుతించాలి. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృప, నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ డబ్బు కాదు కదా. ఈ వారం రోజులు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు, కరుణించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. రేపు పొద్దున పరిశుద్ధ దినం, ఆరాధన దినం, ఆరాధించే సమయం రండి అని మరి ఎంతోమందిని ఆహ్వానించారు. కానీ చాలామంది ఈ సమయాన్ని పోగొట్టుకున్నారు ప్రియ దేవుని వాళ్ళారా. ఈరోజు మరి సమయాన్ని పోగొట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం చూద్దాం. అలాగే రెండో దొంగ కూడా మరి ఏం చేశాడు తెలుసా, సమయాన్ని పాడు చేసుకున్నాడు. చూడండి, అదే సామెతలో 1:32 ఏమంటున్నాడు చూడండి. చెప్పు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. చూసారు ప్రియ దేవుని వల్ల. ఈ రెండో దొంగ ఏం చేస్తున్నాడంటే, ఈ రెండో దొంగకి జ్ఞానం లేదు. ఆయన అక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు, విసర్జించాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు దేవుడు అయితే, లేకపోతే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించు, మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటున్నాడు. కానీ ఆ మొదటి దొంగ ఏమన్నాడు, నువ్వు నిజంగా దేవుడివయ్యా, ఇగో నా పాపలను క్షమించు, నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు చేర్చుకో, జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు చక్కగా ఆయనకి ఒక భరోసా ఇచ్చాడు కదా, వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. కానీ ఈ అజ్ఞాని అయిన దొంగకి యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి భరోసా ఇవ్వలేదు, వాగ్దానం చేయలేదు. ప్రియదేవుని వల్ల ఈరోజు జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట, సమయాన్ని చక్కగా వినియోగించుకుంటాడు. ఇగో అజ్ఞాని, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే సమయాన్ని వృధాగా పాడు చేసుకుంటాడు. ప్రియదేవుని వల్ల మరి ఈరోజు నువ్వు ఎవరి జాబితాలో ఉన్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుంపులో ఉన్నావా? సమయాన్ని పాడు చేసుకుంటూ, జీవితాన్ని నాశనం చేసుకుంటూ, ఇగో రోడ్ల మీద మరి ఎక్కడెక్కడో తిరగవలసిన ప్లేసులో తిరుగుతూ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధాగా పాడు చేసుకునే గుంపులో ఉన్నావా? ఈరోజు మనం ఆలోచించాలి దేవుని వాళ్ళారా. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, సమయం చక్కగా వినియోగించుకున్న ఒక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ప్రియ దేవుని వాళ్ళారా, అక్కడ నపుంసకుడని ఒక ఆయన కనపడతాడు. జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడైన ఒక ఆయన కనపడతాడు. 27వ వచనం నుంచి 38వ వచనాలు చూస్తే అక్కడ ఒక వ్యక్తి, నసంపుకుడైన వ్యక్తి కనపడతాడు. ఆయన ఎవరంటే ఐథోపియల రాణి అయిన కందకే కింద ఉండే ఒక దాసుడు, ఆయన పని మనిషి, ఒక మంత్రిగా ఉంటున్నాడు దేవుని వాళ్ళారా. అతను ఎవరంటే నసంపుకుడు. ఆయన ఒకరోజు దేవుణ్ణి ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఆరాధించుటకు ఈరోజు నువ్వు నేను మన ప్రభు సన్నిధికి ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలని మనం వచ్చామో, అలాగే ఆ నసంపుకుడు యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధించాలని అక్కడికి వచ్చాడు. వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుని దూత మరి ఫిలిష్తీతో మాట్లాడి, ఇగో నసంపుకుడు వచ్చాడు, ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి నువ్వు ఒకసారి ఆయన్ని కలుసుకో అని మాట్లాడినప్పుడు ఆ ఫిలిప్తు పరిగెత్తుకుంటా మరి నసంపుకుడి దగ్గరికి వచ్చాడు. అయితే నసంపుకుడు మరి తిరిగి వెళ్ళిపోతూ రథం మీద కూర్చుని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. ప్రియ దేవుని వాళ్ళ పరిశుద్ధ గ్రంథం ఇదిగో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఆయన చదువుతున్నాడు. అప్పుడు ఈ యొక్క ఫిలిప్ వచ్చి అంటాడు, నువ్వు చదివేది ఏంటి, నువ్వు చదువుతున్నది ఏంటి అని ఆ నసంపుకుడిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, దీని గురించి ఎవరైనా నాకు తెలియపరిస్తే తప్ప నాకు ఎలాగూ తెలుస్తుంది అని ఆయన చెప్పినప్పుడు ఈ ఫిలిప్ ఏం చేశాడంటే ఆ యెషయా 53వ అధ్యాయాన్ని, యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వివరంగా యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ఎక్కడవాడు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, మనుషులందరి కొరకు ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఆయనకి వివరించినప్పుడు అలాగ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒక నీరు కనపడుతుంది, ఒక నీటి గుంట కనపడుతుంది. అక్కడ ఆయన తక్షణమే రథాన్ని ఆపి, అయ్యా ఇదిగో నీరు ఎక్కడ ఉంది, నేను బాప్తీసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు బాప్తీసం ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగినప్పుడు ఆ ఫిలిప్ వెంటనే తీసుకెళ్ళి ఆయనకి బాప్తీసం ఇచ్చాడు. ప్రియ దేవుని వల్ల చూసారా, ఇక్కడ ఏం చేశాడంటే ఈయన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నాడు. ఆ యొక్క నసంపుకుడు అనుకోవచ్చు, నిజంగా ఈరోజు ఆయన వాక్యాన్ని విని కదా,
దేవుడు మరి ప్రవక్త అయినా పిలిస్తే నా దగ్గర ఉన్నాడు, నేను మారు మనసు పొందాను. ఈ సమయాన్ని ఒకవేళ నేను వినియోగించకపోతే ఒకవేళ మరలా ఒక రేపన్న రోజు నా జీవితంలో ఒక ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ దేవుని ప్రవక్త నా దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు అని ఒక ఆలోచనతో ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆయన మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటానికి సిద్ధపడి దేవుని యొక్క ప్రవక్త వెంటనే ఆయన నీటిలో దిగి అక్కడ బాప్తీసం ఇచ్చాడు. ప్రియ దేవుని వాళ్ళ ఇప్పటిదాకా ఈయన రక్షణ లేని గుంపులో ఉన్న నశింపకుడు ఇప్పుడు బాప్తీసం పొందడం ద్వారా ఎక్కడికి వచ్చాడు? రక్షింపబడిన వారి గుంపులోకి చేర్చబడ్డాడు. ప్రియ దేవుని వాళ్ళు అంటే ఇక్కడ సమయాన్ని ఆయన ఎంత చక్కగా వినియోగపరుచుకున్నాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దేవుని వాళ్ళ ఈరోజు మనం చక్కగా సమయాన్ని వినియోగించుకోవాలి. అందుకనే ప్రియ దేవుని వాళ్ళ 2 కొరింథీ 6:2 మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. 2 కొరింథీ 6:2 2 కొరింథీ 6:2 అనుకూల సమయమునందు అమ్మ ఒకసారి 6:2 వచనం చివరి భాగంలో ఏమంటున్నాడంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చూసారు ప్రియ దేవుని వల్ల ఆ నశింపుకుడికి అర్థమైంది, ఇగో ఇదే మిక్కిలి ఇంకా అనుకూల సమయం, ఈ సమయం పోతే మళ్ళీ నా జీవితంలో రాదేమో, ఈ సమయాన్ని నేను వినియోగించకపోతే నా అంత దౌర్భాగ్యుడికి ఎవరు ఉండలేమని ఆయన ఏం చేశాడంటే ఇదే అనుకూల సమయం నా జీవితానికి, ఇగో ఇదే రక్షణ దినము అని ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆయన్ని అడిగినప్పుడు ఆయన బాప్తీసం ఇచ్చాడు. ప్రియ దేవుని చూసారు చక్కగా సమయాన్ని వినియోగించుకున్నాడు. ప్రియ దేవుని వాళ్ళ అందుకనే ఈరోజు సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నువ్వు వారం రోజులు నీ కొరకు నువ్వు కష్టపడు, ఈ వారం రోజులు నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడు, ఈ వారం రోజులు నీకు అనుకూలమైనది ఏదైనా నువ్వు చేసుకో, సంపాదించుకో, నువ్వేమని చేయగాని ఒకే ఒక దినం పరిశుద్ధ దినం, ఇది ప్రభు దినం అని గుర్తెరిగి మన కొంత సమయం కదండి దేవుని మందిరంలో గంటలు ఏముండవు, ఒక 2 గంటలు 3 గంటలు దేవుని మందిరంలో గడిపితే దేవుడు అమూల్యమైన విషయాలు మనతో మాట్లాడతాడు. తన ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. వాటిని బట్టి ఇగో నశించిపోతున్న మనం రక్షించుకోవచ్చు, పాడైపోతున్న మన జీవితాలను మనం సరి చేసుకోవచ్చు. ప్రియ దేవుని పట్ల మనకు త్రావ తప్పిపోయి తిరుగుతున్న మన త్రావలను మనం సరి చేసుకోవచ్చు, పాడైపోతున్న మన యొక్క ఆలోచనలు మన జీవితాలను మనం బాగు చేసుకోవచ్చు. ఇగో దేవుని మందిరానికి వచ్చి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఒకవేళ సమయాన్ని సద్వినియోగపరుచుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎంతో కోల్పోతాం. చూడండి అందుకనే సమయం ఎంత విలువైనది అన్నది జపన్య రాసిన జపన్య గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జపన్య 2వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా. జపన్య గ్రంథం తీసారా? జపన్య కనపడలేదా? చూడండి జపన్య గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. దొరికిందా లేదా? సరే నేను చదువుతున్నాను చూడండి. ఇక ఇక్కడ ఆ వాక్యం ఏం చదివిస్తుంది తెలుసా? ఇక జపన్య 2:1 వచనం చదువుతున్నాను. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. సుసర్ ప్రియ దేవుని వారు దేవుడు ఎలాగ సంబోధిస్తున్నాడో తెలుసా? ఈ మాట మనం అన్నాం అనుకోండి, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు ఎంత మాట అనేసాడో మమ్మల్ని కదా, విశ్వాసుల్ని ఎలాంటి మాట అనేసాడో అని మనం బాధపడిపోతాం, ఫీల్ అయిపోతుంటాం. ఇక్కడ చూడండి జపన్య గ్రంథంలో దేవుడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా మనల్ని? ఇగో సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఎక్కడికి రావాలా? దేవుని వద్దకు రావాలా, దేవుని మందిరానికి రావాలా, దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఈ వారం అంతా దేవుడిని కంటికి రెప్పలా కాచిన దేవుడిని గణపరిస్తకు రావాలి కదా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపాడు,
నీకన్నా విశ్రాంతి ఉంది, నువ్వన్నా కడుపు తిని శుభ్రంగా పడుకుంటున్నావు. కానీ దేవుడు ఇగో ఆయన కంటి మీద కునుకు లేకుండా నిన్ను ఎల్లవేళలా కాపాడుతున్నాడు ప్రియదేవుని వాళ్ళ. అలాంటి కాపాడే దేవుణ్ణి ఈరోజు నువ్వు వచ్చి దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలా? ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఎందుకంటే దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ప్రియదేవుని వాళ్ళ. ఆయన మనకు సమయం ఇవ్వలేదానికి ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉందమా కదా? మృతులమైపోదు. మనం ఈ పాటికి ఎక్కడో ఉందో మనం ఈ భూమి మీద నుండి కొట్టివేయబడతాం ప్రియదేవుని. సజీవ లెక్కలోంచి మనం కొట్టివేయబడదాం. కానీ నీకు ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నిన్ను అన్ని వేళలా కాపాడుతున్న దేవుని మందిరానికి వచ్చి ఆయన మనం స్తుతించాలని దేవుడు నీకు సమయం ఇస్తే ఆ సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దుర్వినియోగం చేస్తున్నావు ప్రియదేవుని వారలారా. నువ్వు ఈరోజు సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే సమయం ఇదో పొట్టి గాలికి ఎలా ఎగిరిపోతుందో అలాగ సమయం గతించిపోతుంది దేవుని వారలారా. నిజంగా ఒక్కొక్క క్షణం మన జీవితాల్లో వెళ్ళిపోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు తలకిందలుగా తపస్సు చేసినా ఆ సమయం రాదు. కాబట్టి సమయం విలువ తెలుసుకుని ప్రియదేవుని వారలారా సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని వాక్యం చదివిస్తుంది ప్రియదేవుని వారలారా. మీకు ఒక విషయం తెలుసండి, ఈ గతించిపోతున్న సమయం గురించి మనుషులందరికన్నా బాగా ఎవరికి తెలుసా అమ్మా? అపవాదికి తెలుసు. వాడికి ఎలా తెలుసు అంటారు చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 12:12 మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 12:12 మనం చూద్దాం. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. 12:12 ఎలా రాయబోండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అర్థమవుతుంది ప్రియదేవుని వల్ల. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, పరలోక నివాసులారా మీరేం చేయమంటున్నాడు? ఆనందించమంటున్నాడు కదా. భూమి సముద్రమా మీకు శ్రమ. చూడండి, అపవాది పరలోకంలో ఉన్నంతసేపు ఏం చేశాడు? అక్కడ కూడా పెద్ద గందరగోళం సృష్టించాడు ప్రియదేవుని వాళ్ళ కదండి. అపవాది పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు తనకు ఒక ఆధిక్యత ఇచ్చి ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత విషయంలో ఆయన ఏం చేశాడు తెలుసా? గర్వంగా ఫీల్ అయ్యాడు. అబ్బా, ఈ పరలోక రాజ్యంలో నాకు ఏం తక్కువ ఉంది, నేను కూడా దాదాపు దేవుడితో సమానంగా ఉన్నాను కదా అని అక్కడ ఆయన ఏం చేశాడు తెలుసా? గూడపు రాజకీయాలు చేసి అక్కడ కొంతమందిని తన వైపు తిప్పుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తానికి ప్రయత్నం చేశాడు దేవుని వాళ్ళ కదండి. ఈరోజు మనం బాగా అర్థమవుతుంది రాజకీయాలు ఎలా ఉన్నాయి కదా. నమ్మక ద్రోహం, ఈ పక్క పార్టీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జంప్ అయిపోతుంటారు. అవకాశవాదంగా ఈ రాజకీయం మనకు ఎంతో అనుభవం ఉంది. అలాగే ఈ పరలోక రాజ్యంలో ఈ అపవాది కూడా ఏం చేశాడు తెలుసా? ఇగో తన వైపు కొంతమందిని చేర్చుకొని ఇగో దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకు దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి, సాతాను హృదయంలో ఆలోచన దేవుడు ఎరిగాడు కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? పరలోకం నుండి భూమి మీద గెంటేశాడు ప్రియదేవుని వల్ల. అప్పుడు అంటున్న మాట అనమాట, పరలోక నివాసులారా మీరు ఇంకా ఆనందించండి. సాతానికి ఈ పరలోకంలో లేడు, వాడు మీ మధ్య లేడు, నేను వాడిని కింద గెంటేశాను కాబట్టి మీరు ఆనందించండి, మీరు సంతోషించండి అని పరలోకంలో ఉన్న నివాసులందరికీ చెప్తున్న మాట. ఇప్పుడు ఎవరికి శ్రమ అంటున్నాడు? భూమికి సముద్రానికి. భూమి అంటే రాళ్ళు రాప్పుల చెట్లు కాదు, భూమి మీద నివసిస్తున్న మనుషులే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఈ భూమి మీద ఉన్న మీ అందరికి ఇప్పుడు ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఎందుకు శ్రమ అంటే ఇగో భూమి మీదకి పరలోకంలో ఉండవలసిన మా యొక్క దూత ఇగో భూమి మీదకి నెట్టివేయబడింది కాబట్టి ఆడు ఇచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? మిమ్మల్ని కానించి శ్రమలు పాలు చేస్తాడు, మిమ్మల్ని అనేక మందిని మింగివేస్తాడు, మిమ్మల్ని అనేక మంది మిమ్మల్ని పాడు చేస్తాడు, మీ ఆత్మీయ జీవితాల నుంచి మీ విశ్వాస జీవితాల నుంచి మిమ్మల్ని పడగొడతాడు, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తాడు, మీకు సంఖ్యలు వేస్తాడు, మిమ్మల్ని మిమ్మల్ని చెరసాలకు పంపబోతున్నాడు. ఇక మీకు భూమి మీద శ్రమ కాబట్టి మీరేం చేయాలా?
ఇప్పుడు సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే సమయం కొంచెమే ఉండడం వాడికి తెలుసు. ఆడు వచ్చి భూమి మీద ఇగో తన నోరు తెరిచి కోరలు చెప్పి ఎవరిని మింగుదామని ఇగో గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడండి ప్రియదేవుని వాళ్ళారా. ఎందుకో తెలుసండి, దేవుడు రెండో రాకడలో ఆ తీర్పులో మొదటి శిక్ష ఎవరికి వేస్తాడో తెలుసా అమ్మా? పాపం చేసిన మనకు కాదు, ప్రభువుని అంగీకరించిన మనకు కాదు. మొదటి శిక్ష ఎవరికి వేస్తాడో తెలుసా? మొదటి తీర్పు ఎవరికుంటాడో తెలుసా? అపవాదికి వేస్తాడు ప్రియదేవుని వాళ్ళరా. ఆ అపవాదికి వేస్తాడని ఆ భయంతో అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇగో ఆ తీర్పులో దేవుడి చేత నేను ఎలాగా శిక్షించబడబోతున్నాను. ఇక ఈ సమయంలో ఆయన రెండో రాకడలో ఎంతో కొంతమందిని ఆయన ప్రేమించిన మనుషుల్ని, ఆయన స్వరూపంలో చేసుకుని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న ఈ మనుషుల్ని ఎంతో కొంతమందిని నా వైపుని తిప్పుకుని దేవుడి మీద నేను తిరుగుబాటు చేయాలి కదా. రేపు దేవుడు వేసే శిక్ష నాతో పాటు తన ప్రాణంగా ప్రేమించే ఈ మనుషులు కూడా అనుభవించాలని అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వాళ్ళాడు, సమయం కొంచెమే ఉన్నదని ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు. అర్థమవుతుందా ప్రియదేవుని వాళ్ళరా? ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, వాడిని నలుగురిలో తీసుకొచ్చి నిలబడ్డాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఒకవేళ ఈ శిక్ష నా మీద పడుతుంది ఎందుకంటే నేనే దొంగతనం చేశాను కాబట్టి, ఎలా నువ్వు ఒక్కడే చేసావంటే వాడు ఏమంటాడు? ఆ పక్క నుంచి ఉన్న వాళ్ళ మీద కూడా పెడతాడు, ఇక నాతో వీడు కూడా ఉన్నాడో లేకపోతే ఈడే నన్ను చేయమన్నాడు అంటాడు. ఎందుకు? ఒకవేళ 10 దెబ్బలు శిక్ష ఎత్తే అందులో కనీసం ఓ 2-3 దెబ్బలైనా పక్క వరకు కొడతాడు కదా, 2-3 దెబ్బలు తప్పించుకోవచ్చు. ఏం చేస్తాడు తెలుసా? ఆడు మనస్సాక్షిని చంపుకొని కదా అబద్ధం ఆడతాడు, వీడు కూడా నాతో ఉన్నాడు లేకపోతే వీడు చేయమంటేనే నేను చేశాను అని ఎలాగ అంటాడు. అలాగే ఈ అపవాది కూడా రేపు పొద్దున్న తీర్పు దినమున ఏం చేస్తాడంటే, అయ్యా నేను తిరుగుబాటు చేశానని నాకు శిక్ష చేస్తున్నావు కదా, ఇక నువ్వు ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించే ఈ మనుషులు నీ స్వరూపాన్ని వీళ్ళకి ఇచ్చావు కదా, నీ పోలికలో చేసుకుని ఈ మనుషులు కూడా ఇక నా పక్షాన్ని చేరి నీ మీద తిరుగుబాటు చేశారు కదా, మరి వీరికి కూడా శిక్ష ఇవ్వాలి కదని వాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని అడ్డు పెట్టుకుని దేవుడి దగ్గర వాదన చేస్తాడు ప్రియదేవుని వాళ్ళ. అందుకునే వాడికి అర్థమైంది సమయం కొంచెమే ఉంది, ఇక యేసుక్రీస్తు ప్రభువు తొందరలో రాబోతున్నాడని వాడికి తెలుసుకున్నాడు. సమయం అనేక మందిని మింగివేయాలని, అనేక మందిని వాడు లోపరుచుకోవాలని తిరుగుతున్నాడు ప్రియదేవుని వాళ్ళ. ఈరోజు సమయాన్ని నువ్వేం చేయాలా? స్వద్వినియోగం చేసుకోవాలా. మన సమయాన్ని మనం స్వద్వినియోగపరచుకోలేదు అనుకోండి, మనం ఎవరి నోట్లోకి వెళ్ళిపోతాం, ఎవరి హస్తాల్లో బంధింపబడతాం. చూడండి, ఈరోజు సాతాను కబంధాస్తాల్లో బంధింపబడిన వారు అనేక మంది దేవుని పిల్లలు ఉన్నారండి. ఈరోజు ఈ మందిలో ఖాళీగా ఉందంటే కారణం ఏంటి? ఇక్కడ ఎంతోమంది రావాల్సి ఉంది, కానీ ఇక వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపవాది హస్తాల్లో బందీలుగా మారిపోయారు. వాళ్ళ మార్గాలకి అపవాది సంఖ్యలు వేసింది కదా. అందుకనే ఈరోజు నువ్వేం చేయాలంటే సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. చూడండి, 120 సంవత్సరాలు దేవుడు సమయాన్ని ఇచ్చాడు తెలుసా? 120 సంవత్సరాలు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? నోవాహు దినాల్లో ఇచ్చాడు ప్రియదేవుని వాళ్ళ. నోవాహు దినాల్లో దేవుడు ఇగో నోవాహుతో మాట్లాడాడు, ఒకానొక దినం రాబోతుంది, ఇగో ఈ జనాలను చూసి వీళ్ళు చేసే అకృత కార్యక్రమాలు చేసి వీళ్ళు చేసే పనులు చూసి నా హృదయం నొచ్చుకుంది, ఇక నేను ఈ భూమి మీద మానవుడు ఉండకుండా నేను తుడిచిపెట్టేస్తాను. ఇగో నోవాహు, నువ్వు నా ఎదుట నీవు నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి ఇగో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటే ఒక వాడని తయారు చేయి అని చెప్పాడు. ఆ వాడని తయారు చేస్తూ 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించాడు. ఇగో అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా, అన్నలారా, ఇదిగో రండి, ఒకానొక దినం రాబోతుంది, దేవుడు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళని, సర్వ జీవుల్ని సమూలంగా నాశనం చేయబోతున్నాడు. ఇప్పుడైనా మీరు ఆ యొక్క జాగ్రత్తను విడిచిపెట్టి, ఆ చెడు క్రియలు విడిచిపెట్టి, మీ యొక్క పాపం ఆలోచనలు విడిచిపెట్టి రండి ప్రభు దగ్గరికి. మీరు ఇప్పుడు రాబోతే ఒక రోజు నశించిపోతారు మీ అందరని ఆయన 120 సంవత్సరాలు ప్రకటించాడు ప్రియదేవుని వాళ్ళారా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నోవాహు మాటని వాళ్ళు లెక్క చేయలేదు కదండి. నోవాహు మాటను వాళ్ళు లెక్క చేయలేదు. కానీ ఒకరోజు దేవుడు నిర్ణయించిన సమయం రానే వచ్చింది. నోవాహుతో ఉన్న కుటుంబం మరి వాళ్ళలోకి వెళ్ళింది. కల్మ వాళ్ళందరూ ఏం చేశారు? మునిగిపోయారు. అప్పుడు కేకలేస్తున్నారు, అయ్యా నోవాహా, దేవా, ఇగో తలుపుది అంటే సమయం అప్పుడు గతించిపోయింది. వాళ్ళకి ఇచ్చిన సమయం క్లోజ్ అయిపోయింది. అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళు ఏంటి? ఏడుపులు, కన్నీళ్ళు, రోదన ఇవన్నీ చేసినప్పుడు ఏం ఉపకారం ఉంటుంది? ఉపకారం ఏమన్నది కదా. అందుకని ఇగో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, సమయం ఉండగానే దాన్ని మనం
సద్వినియోగపరచుకోవాలి ప్రియ దేవుని వల్ల. అందుకనే ప్రకటన గ్రంథం ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2 వచనంలో తుయతైర అనే సంఘాల గురించి యేసుక్రీస్తు ప్రభు మరి మాట చెప్తున్నాడు దేవుడు. చూడండి 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొంద నల్లదు. చదవమ్మా. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలు చేతును అని దేని గురించి చెప్తున్నాడు అమ్మా? దేని గురించి చెప్తున్నాడు? తుయతైర సంఘం గురించి చెప్తున్నాడు కదా. 7 సంఘాలు కనపడుతుంది ఇక్కడ. అందులో తుయతైర సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు. దానికి ఏమి ఇచ్చాడంట? ఆ సంఘానికి ఏమి ఇచ్చాడంట? సమయం ఇచ్చాడంట. ఎందుకు? మారు మనసు పొందటానికి. అర్థమవుతుందండి? జాగ్రత్తను విడిచిపెట్టడానికి, ఇగో నీ దురాలోచనలు విడిచిపెట్టడానికి, నువ్వు చేసే వ్యభిచారాన్ని విడిచిపెట్టడానికి, నువ్వు చేసే దొంగతనాలు విడిచిపెట్టడానికి, ఇగో నీకు ఇచ్చిన సమయంలో నువ్వు దేవుని కొరకు సద్వినియోగం చేసుకోకపోతే నిన్నేం చేస్తానంటున్నాడు? శ్రమలు పాలు చేస్తానంటున్నాడు ప్రియ దేవుని వాళ్ళ. చూసారండి, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2 దొంగల్లో ఒకడు ఏం చేశాడు? సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలో ఆయనకి దేవుడు చోటు కల్పించాడు. 2వ దొంగ సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు కాబట్టి ఆయన ఏం భరోసా ఇవ్వలేదు అక్కడ. అంటే తన జీవితం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు ప్రియ దేవుని వల్ల. ఇక్కడ నసంపుకుడు కూడా దేవుడిచ్చిన చక్కని సమయాన్ని సద్వినియోగపరచుకున్నాడు కాబట్టి అప్పుడు దాకా రక్షణ లేని గుంపులో ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకున్నాడు కాబట్టి రక్షింపబడిన వారి గుంపులోకి చేర్చబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా ఇగో దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మనం కూడా రక్షించబడతాం. లేదంటే సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే మన జీవితం కూడా ఏమైపోద్దంటే చీకట్లోకి వెళ్ళిపోద్ది ప్రియదేవుని వాళ్ళ. సమయం గతించిపోతుంది, పుట్టువలే గతించిపోతుంది. కాబట్టి ఇవి అపవాది సమయం గురించి తెలుసుకున్నాడు కానీ ఈరోజు చాలామంది సమయాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే, ఈరోజు తాగేద్దాం, రేపు తినేద్దాం అని చాలామంది సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని వాళ్ళ. కానీ దేవుడి సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన సమయం ఎలా ఉంటుందంట కదా, రాజులాగా రాదు, దొంగవలే వస్తుందంట. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటే మన జీవితాలు ఎంతో మేలుకరంగా ఉంటే దేవుడి చేత మనం ఆశీర్వదించబడతాం. ఇగో దేవుని చేత మనం దీవించబడతాం. రేపొద్దున్న పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా సంతోషంగా ఆనందంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం. దేవుడు తన మాటలు దీవించి భద్రపరచును గాక. ఆమేన్.